భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గోల్డ్ను ఇండియన్స్ కొనుగోలు చేస్తుంటారు. మన దేశంలో ఏ శుభకార్యమైనా కంపల్సరిగా గోల్డ్ కొనాల్సిందే. కొంతమంది అయితే దాన్ని ఒక స్టేటస్ సింబల్గా భావిస్తారు. అందుకే బంగారం అంటే మహిళలకు మరీ మక్కువ. గత ఏడాది గోల్డ్, సిల్వర్ రేట్స్ ఆకాశాన్నే హద్దుగా సామాన్యుడికి అందనంత ఎత్తుకు ధరలు పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ వార్, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో రేట్స్ దూసుకుపోయాయి. ఈ ఏడాది కూడా అదే స్పీడ్తో ఉంటాయా, లేక అమెరికా ప్రెసిడెంట్ నిర్ణయాలతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా అనే విషయాలపై ఈ స్టోరీ చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడులుగా భావిస్తుంటారు. 2025 సంవత్సరంలో ఈ విలువైన లోహాలు అనూహ్యమైన వృద్ధిని కనబరిచాయి. దాదాపు 1979 నాటి రికార్డులను తిరగరాస్తూ ఒకానొక దశలో పసిడి ధర 60% పైగా లాభాలను ఆర్జించింది. అయితే గత ఏడాది కనిపించిన ఈ ఉధృతి 2026లోనూ కొనసాగుతుందా, లేదా ధరలు తగ్గుముఖం పడతాయా అనే అంశంపై సామాన్య ప్రజలతో పాటు పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్సు $4,549, అంటే మన కరెన్సీలో దాదాపు 4 లక్షల మైలురాయిని అందుకుని రికార్డు సృష్టించింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తూ ఔన్స్ $83.62 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ఏడాది ముగిసే సమయానికి ధరల్లో కొంత సవరణ జరిగి బంగారం $4,330 వద్ద, వెండి $71 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఒడిదుడుకులు 2026 మార్కెట్పై ప్రభావం చూపనున్నాయి. పసిడి పెరుగుదలకు అనేక రీజన్స్ ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2026లో కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడానికే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో భాగంగా వందలాది టన్నుల బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. ఈ డిమాండ్ ధరలు పడిపోకుండా అండగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, దేశాల మధ్య వాణిజ్య ఆంక్షలు ఆర్థిక అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో స్టాక్ మార్కెట్లు రిస్క్తో కూడుకున్నవి కాబట్టి ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత స్వర్గంగా భావిస్తారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలు, పెరిగిన ప్రభుత్వ రుణాలు ద్రవ్యోల్బణ భయాలను పెంచుతున్నాయి. ఇది పరోక్షంగా బంగారం ధరకు బలాన్నిస్తోంది. సిల్వర్ రేట్స్ పెరగడానికి కేవలం పెట్టుబడి మాత్రమే కారణం కాదు, పారిశ్రామిక డిమాండ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. వెండి ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశమైన చైనా తన ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో వెండి లభ్యత తగ్గింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వెండి వినియోగం పెరుగుతోంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ చెప్పినట్టు పారిశ్రామిక రంగానికి వెండి అత్యవసర లోహంగా మారింది. గోల్డ్ పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ నిపుణులు కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. 2025లో ధరలు విపరీతంగా పెరిగాయి. సో 2026లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేసుకునే అవకాశం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి నగదుగా మార్చుకుంటారు. దీనివల్ల ధరలు ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. వెండి విషయంలో కూడా భారీ లాభాల తర్వాత అంతే వేగంగా ధరలు తగ్గే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరించారు. మొత్తంగా చూస్తే 2026లో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నప్పటికీ గత ఏడాది తరహాలో భారీ దూకుడు ఉండకపోవచ్చు. వృద్ధి అనేది కొంత స్థిరమైన వేగంతో సాగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది సానుకూల అంశమే అయినప్పటికీ స్వల్పకాలిక ట్రేడర్లు మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.